మొదటగా మన తోట ఏ విధంగా అయితే ఉందో చూడండి. ముడత సమస్య కానీ నల్లి సమస్య కానీ ఎటువంటి సమస్య లేకుండా మనకి ఇప్పుడు ఫ్లవరింగ్ కూడా ఏ విధంగా అయితే వస్తూ ఉన్నదో చూడండి. పై వరకు మనకి క్రాప్ సెట్టింగ్ అనేది అవుతా ఉన్నది. ఒక చెట్టు అనే కాదండి, ఏ చెట్టు చూసినా సరే ఇదే విధంగా కాపు అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం ఇంతవరకు అన్ని టెక్నికల్స్ మాత్రమే స్ప్రే చేసాం, అందుకొరకు మనకి ఇంత చిక్కటి కనుపు ఉంటుంది. అదేవిధంగా పై దాకా మనకి కాపు అయితే సెట్టింగ్ అయితే అయిపోతూ ఉంటుందన్నమాట. సో పై కొమ్మ వరకు ఈ విధంగా అయితే కాయలు అయితే ఉన్నాయి. సో చూడొచ్చు మీరు, ఏ చెట్టు లేపి చూసినా సరే ఇదే విధంగా కాపు అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఒక చెట్టు అనే కాదు, ఏ చెట్టు లేపి చూసినా సరే ఇదే విధంగా. అదేవిధంగా పండే కాయ కూడా ఎంత క్వాలిటీ ఉందో, అదేవిధంగా ఎంత షైనింగ్ ఉందో చూడండి, ఏ విధంగా అయితే ఉందో. ఎటువంటి ముడత సమస్య కానీ నల్లి సమస్య కానీ లేదు. మీకు చాలా లో కాస్ట్లో మంచి స్ప్రేయింగ్స్ అయితే చెప్పిన. సో ది బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో కూడా మనం ఒకటే స్ప్రేయింగ్తో క్రింది ముడత, పై ముడత, తామర పురుగు, గుడ్డి పూత, అదేవిధంగా మనకి తెల్లదోమని ఏ విధంగా నివారించుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మంచి కంటెంట్ అనేది ఉంటుంది. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు ఇంటి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో ఈ వీడియోలో మనము మిరపలో వచ్చేసి ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్క రైతన్న అయినా సరే మనకి వాట్సాప్ మెసేజ్లో పెట్టడం కానీ, ఫోన్ కాల్స్ వచ్చేది కానీ, అన్న నా తామర పురుగు ఉంది, నల్లి ఉంది, ముడుతున్నది, చాలా మంది సమస్య ఇదైతే. చాలా మందిని అయితే ఈ నల్లి సమస్య, ఈ నల్లి తీవ్రతలో చాలా మంది అయితే బాధపడతా ఉన్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద బ్రాండెడ్ మందులు అనేది చెప్పట్లేదండి. సో ఇప్పుడున్న ధరలను బేస్ చేసుకొని చిన్న చిన్న మందులు, మంచి ఫలితాన్ని ఉన్న మందులను అయితే మన ఛానల్లో అయితే చాలామంది రైతులు అయితే స్ప్రే చేశారు. రోగార్ జంప్ కానీ, కీఫన్ పోలీస్ కానీ, అదేవిధంగా మూమెంట్ ఎనర్జీ జంప్ కానీ, ఈ 3 రకమైన కాంబినేషన్స్లో చెప్పాను. చాలా మంచి ఫలితాలు ఉన్నాయని మనకి వాట్సాప్ మెసేజ్లో మనకి రైతన్నలు అయితే మెసేజ్ చేయడం, అదేవిధంగా ఫోన్ కాల్ రూపంలో అన్న మీరు చెప్పిన కాంబినేషన్లో స్ప్రేయింగ్ చేసాము, రిజల్ట్ బాగుందని చెప్పడమే జరిగింది. పెద్ద దాదాపు 1800 నుండి 2000 పెట్టే బదులు 800 నుండి 1000 రూపాయల మధ్యలో ఈ స్ప్రేయింగ్స్ కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉన్నాయని మనకి రైతన్నలే చెప్తా ఉన్నారన్నమాట. సో అందుకొరకు ఈ వీడియోలో మీకు మేజర్గా మరొక మంచి కాంబినేషన్లో అయితే లో బడ్జెట్లో మరొక కాంబినేషన్ మీకు ముందుకు తీసుకురావడమే జరిగింది. సో దాని గురించి చెప్తాను. సో దాని గురించి చెప్పే ముందు ఒక చిన్న విన్నపం అండి రైతన్నలకి. ఎవరెవరో మాటలు విని ఎర్రనల్లి లేనే లేదు కానీ ఎర్రనల్లికి సంబంధించిన మందులు కొడతా ఉన్నారు. మేజర్గా ఎర్రనల్లి ప్రతి ఒక్క వీడియోలో మొత్తుకుంటూనే ఉన్నా, ఎర్రనల్లి లేదండి, ఎర్రనల్లి ఉంటే మనకి క్రింది ముడత వస్తుంది, కానీ ఇక్కడ వచ్చేది పై ముడత వచ్చి పైన కొసలు మాడుతున్నాయండి. సో అది మేజర్గా తామర పురుగుల వలనే వస్తుంది. అందుకొరకు మనకి తామర త్రిప్స్లోనే పై ముడత వచ్చి ఆ పైన కొనఅనేది మాడుతూ ఉన్నది. ఆ సమస్య మనకి ఏర్పడేది దేనివల్ల అంటే తామర పురుగు వలన. ఒకవేళ క్రింది ముడత అనేది ఎర్రనల్లి వస్తుంది కాబట్టి, అంటే ఎర్రనల్లి ఉంది అని చెప్పి ఎర్రనల్లికి సంబంధించిన మందులు కొడతా ఉన్నారు. ఎర్రనల్లి వల్ల కలిగే నష్టం ఏంటిది? మనకి ఆకు అడుగు బాగాన చేరి ఎర్రనల్లి రసం పీల్చడం వల్ల ఆకులోనే మొద్దుబారి క్రింది ముడుచుకుపోవడం వల్ల మనకి ఈ క్రింది ముడత సమస్య అనేది వస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం అది ఉందా? అది లేదు. పై ముడత వస్తా ఉన్నది, పైన కొనలు మాడుతూ ఉన్నది అంటే ఏంటిది? అది మనకి తామర పురుగు ఎఫెక్ట్ వలన మనకి సమస్య అనేది ఏర్పడతా ఉన్నది. షాపులో ఏముంటుందండి, మీరు అడుగుతారు, వెళ్తారు ఎర్రనల్లి ఉన్నది, తామర పురుగు ఉందని అయితే ఆ కాంబినేషన్లో ఆయన అడుగుతారు. మీరు ఇక్కడ షాపుని తప్పు పట్టడం కాదా, డీలర్ని తప్పు పట్టడం కాదండి, తప్పు అనేది మన దగ్గర ఉన్నది. ఎర్రనల్లి లేదు. ఇప్పుడు ఏదైనా సరే ఆయనకు కావాల్సింది ₹1, అడిగిందల్లా రైతు అడిగింది ఇస్తా ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఆ డీలర్ది కాదని తప్పు, ఇక్కడ అడిగే రైతు అనేది తప్పు అనమాట. సో 1కి 2 సార్లు ఆలోచించి మీకు ప్రాబ్లం ఏముంది చూసి ఆ తర్వాత మీ ఏ ఏరియాలో ఏ డీలర్ దగ్గర అయినా సరే నాకు ఇది ప్రాబ్లం ఉంది, దీనికి ఏమంది ఒకవేళ మీకు తెలిస్తే ఇదే మంది ఏమని చెప్పు, లేకుంటే మీకు దగ్గరలో ఉన్న డీలర్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన మందులు ఇస్తారు. సో అక్కడ ప్రాబ్లంని బేస్ చేసుకొని మనం స్ప్రేయింగ్ అనేది చేయాలి. అందుకొరకు ఎర్రనల్లి లేదు, మనం కొని మరీ తెచ్చి మనం దాన్ని స్ప్రేయింగ్ అనేది లేని రోగాన్ని తెప్పించి మరీ కొడతా ఉన్నాం. ఇక్కడ రైతు ఒకటే నష్టపోయేది, ఆ డీలరు నష్టపోడు, ఆ కంపెనీ వారు నష్టపోరు, ఎవరు నష్టపోరు, రైతు మాత్రమే నష్టపోతారు. ఇది ఒకటి ఆలోచించి ఎవరి మాటలు వినమాకండి. మేజర్గా వ్యవసాయం చేస్తున్నారంటే స్వతహాగా మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. పుట్టినప్పటి నుండి వ్యవసాయమే చేస్తూ ఉన్నారు. సో దాని గురించి నేర్చుకొని వ్యవసాయం చేయండి, కానీ ఒక్కరి మీద డిపెండ్ అయ్యి ఎప్పుడు వ్యవసాయం అనేది చేయవద్దు. రైతన్నలకైతే ఇది ఒక చిన్న విన్నపం అనమాట నా నుండి అయితే. సో ఈ వీడియోలో మనము మిరపలో వచ్చేసి మేజర్గా ఈ నల్ల తామర పురుగు సమస్యని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, లో బడ్జెట్లో ఒక స్ప్రేయింగ్ అయితే నేనైతే చేస్తాను. సో కాబట్టి లో బడ్జెట్లో మరొక స్ప్రేయింగ్ మీ ముందుకు తీసుకురావడమే జరిగింది. సో అది వచ్చేసి క్లాప్రాన్ అనే ప్రోడక్ట్ని అయితే తీసుకురావడమే జరిగింది అనమాట. సో ఇది మన గ్రోమర్ వాళ్ళది. సో ఇందులో కోరమండల్ వాళ్ళది వచ్చేసి పెండాల్ ప్లస్ అనేది దొరుకుతుంది, గ్రోమర్ వాళ్ళది వచ్చేసి క్లాప్రాన్ అనే బ్రాండ్ నేమ్ మీద దొరుకుతుంది అనమాట. ఇందులో ఉండే టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే మనకి
ఫెంతోయిట్ వచ్చేసి 45% అనేది ఉంటుంది, సైపర్మిథ్రిన్ అనేది మనకి 6% అనేది ఉంటుంది అనమాట. సో మిరప పంటలో ఈ దశలో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకి మేజర్గా కొసలు మారడం కానీ, ఈ పూతల పురుగు, ఈ నల్లి సమస్యకైతే 100% ది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. లో కాస్ట్లో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో దీని యొక్క ధర కూడా 600 వరకు అయితే ఉంటుంది. ఒకవేళ మీకు పెండాలు కావాలనుకున్నట్లే 500లోనే దొరుకుతుంది. కాకపోతే అందులో సైపర్మిథ్రిన్ అనే టెక్నికల్ అనేది ఉంటుంది, పెంతోయిట్ అనే టెక్నికల్ మాత్రమే ఉంటుంది. ఈ వాసన అనేది గంభీరంగా అయితే వస్తుందన్నమాట. సో దాదాపు 5-6 రోజులకి దీని స్మెల్ అనేది ఉంటుంది ఈ తోటలలో. ఈ సమయంలో కనుక దీన్ని స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మనకి గుడ్డు పూత కూడా కంట్రోల్ అవుతుంది. దాంతో మనకు ఈ నల్ల తామర పురుగు మీద దీని ఉధృతి అనేది ఉంటుంది. అదేవిధంగా తామర పురుగు కానీ, కాయ తొలుచు పురుగు కానీ, కాండం తొలుచు పురుగు కానీ, సో ఈ ఇన్సెక్టిసైడ్స్ ఏదైతే ఉంటాయో దోమతో సహా దీన్ని అయితే మనం హతమార్చవచ్చు అనమాట. స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ స్మెల్ కూడా ఆ నల్లి అనేది మనకి పారిపోతుంది అనమాట. సో లో బడ్జెట్లో మంచి స్ప్రేయింగ్ అయితే అనుకోవచ్చు. సో కంపల్సరీ అయితే ఈ టెక్నికల్లో మీకు ఏ మందు ఏ బ్రాండ్ నేమ్తో ఉన్నా సరే ఇదే టెక్నికల్లో ఉన్న మందు అయితే తెచ్చి స్ప్రే చేయండి. నల్లిని లో బడ్జెట్లో మనకి 99% రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట కొంతవరకు. సో దీనిలో కాంబినేషన్ ఏదైనా కలపాలంటే మరలా గ్రోమోర్ వారి ఇంపెల్ అనమాట. సో ఇదొక మనకి మొక్క ఆరోగ్యకరంగా నలుపు మంచిగా మెత్తదనంతో గ్రోతింగ్ రావడానికైతే చాలా చక్కగా అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదొక ప్లాంట్ బయో స్టిమ్యులేట్ అనమాట. ఇందులో మనకి అమినో యాసిడ్స్ అనేది ఉంటాయి, అదేవిధంగా మెగ్నీషియం, అదేవిధంగా పొటాషియం అనేది కలిగి ఉంటుంది. కాబట్టి మనకి మొక్క అనేది గ్రోతింగ్ రావడానికి, అదేవిధంగా మెత్తదనం రావడానికి, అదేవిధంగా పూత రావడానికి అయితే ఇదైతే చాలా బాగా అయితే దోహదపడుతుంది అనమాట. అదేవిధంగా కొంత రకమైన ఇందులో న్యూట్రియంట్స్ అనేది ఉంటాయి కాబట్టి మనకి మొక్కలో కిరణోద్యమం సక్రమంగా జరిగి మనకి మొక్క గ్రోతింగ్ వచ్చి ఫ్లవరింగ్ వచ్చి, అదేవిధంగా ఇందులో పొటాషియం కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి, ఎందుకంటే పూత పింద దశలో మనం పొటాషియం అనేది యూజ్ చేయాలి కాబట్టి ఇందులో పొటాషియం పర్సెంటేజ్ కూడా ఉంటుంది కాబట్టి మనకి కాయలో గింజ శాతం మెరుగవడానికి అయితే చాలా బాగా అయితే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఈ రెండింటిది వచ్చేసి ది బెస్ట్ కాంబినేషన్ అనేది అనుకోవచ్చు అనమాట. సో చాలా చక్కని ఫలితాలు అయితే దీంతో నల్లి, దోమ, పురుగు, అదేవిధంగా గుడ్డిపూత కంట్రోల్ అవుతుంది. దీంతో వచ్చేసి మనకి తోట ఎరుపున్నా సరే నలుపుగా మారి మొక్క అనేది గ్రోతింగ్ రావడానికి, ఫ్లవరింగ్ రావడానికి, అదేవిధంగా మనకి పిందె సాగడానికి అయితే ఇది చాలా బాగా చక్కగా అయితే మనకి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఈ స్ప్రేయింగ్లో కనుక ఒక్క స్ప్రేయింగ్ కనుక చేసుకుంటే లో బడ్జెట్లో చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి. సో అందుకొరకు అయితే రైతన్నలు అయితే ఈ స్ప్రేయింగ్ అయితే తప్పనిసరి చేయండి అనమాట. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. సో అంతవరకు అదేవిధంగా చాలామంది సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావట్లేదని చాలామంది అడుగుతా ఉన్నారు. సో నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు కంపల్సరీ సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడానికి ఒక మంచి ప్రోడక్ట్ని అయితే మీ ముందుకైతే తీసుకొస్తానమాట. అసలు స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. సో ఆ ఎపిసోడ్ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అదైతే కంపల్సరీ నేను నెక్స్ట్ స్ప్రేయింగ్లో దాన్ని చేస్తాను. ఎందుకంటే మనకి నల్లి తీవ్రత కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఈ స్ప్రేయింగ్స్ అయితే చేశాను 2 స్ప్రేయింగ్ల మధ్యలో నల్లి కొరకు. నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం రిజల్ట్ అనేది 100% అయితే ఉంటుంది. సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడానికి చాలా చక్కని ప్రోడక్ట్ అనేది నేనైతే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో అంతవరకు కొత్తగా చూసేవారు ఎవరు ఉన్నారు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే నేను ఉంటాను.